బాగుంది బ్రో. మన్మథ రీ రిలీజ్ భయ్యా మామూలుగా లేదు. ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది. సూపర్గా ఉంది సినిమా. అసలు ఇంత అంటే ఇంత కూడా అసలు ఖాళీ లేదు భయ్యా. కాలు పెట్టే సందు కూడా లేదు. థియేటర్లో మాత్రం రచ్చరచ్చ చేస్తున్నారు. సీట్లు చినిగిపోతున్నాయి. నిజంగా ఒకటైతే చెప్పాలి, శంభు గారు ఏ టైమింగ్లో వచ్చినా కూడా టైమింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ఆ రోజుల్లో అది బ్లాక్ బాస్టర్ హిట్ ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది. ఒకటైతే చెప్పాలి భయ్యా, సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు థియేటర్లో చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలామంది లవర్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు. కానీ సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది. అంటే లవర్స్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఒక అద్భుతమైన మెసేజ్ రావడం, అలాగే నిజంగా లవర్స్ గురించి ఒక మంచి కాన్సెప్ట్ అనేది ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇక రాదేమో. నిజంగా ఇదే మన్మథ అనేది నిజంగా జీవితంలో ఇదే సినిమా అనుకుంటా, నాకు తెలిసి జీవితాంతం. చాలా బాగుంది. ఒకటైతే ఇప్పుడు థియేటర్లో చూస్తున్నప్పుడు అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది భయ్య. థియేటర్ అయితే ఇప్పటికీ ఇప్పుడు సెకండ్ షో కూడా హౌస్ఫుల్ అయిపోయింది. నేనేంటంటే ఒకటైతే క్లియర్ చెప్తున్నా, అప్పుడు నిన్నమన్న వరదలు వచ్చి చాలామంది అంటే తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా చాలామందికి వరద బాధినప్పుడైతే ఒక్క హీరో కూడా ఫస్ట్ ముందు అయితే ఎవరు రాలేదు. తర్వాతకి వచ్చి ఫస్ట్ అయితే శంభు గారు రావడం, 2 రాష్ట్రాలకు తను స్పండ్ ఇవ్వడం ఇదైతే చాలా హ్యాపీ. అలాగే నిజంగా ఒక్క రాష్ట్రం గురించి అని కాదు భయ్య, ఆయన ఎక్కడున్న ఎన్ని ప్లేసెస్లో తన చేతనైన కాడికి హెల్ప్ చేయడం అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట. అలాంటి హీరో మళ్ళీ రిలీజ్ కావడం, మన్మథ సినిమా చూడడం అయితే నాకు చాలా హ్యాపీ ఉంది. అలాగే నిజంగా ఓజీలో కూడా ఒక సాంగ్ పాడాడు. ఆ సాంగ్ మీద వచ్చిన రికమెండేషన్ కూడా 1 రూపీ కూడా తను వాడుకోకుండా ప్రజలకు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నిజంగా చాలా రోజుల తర్వాత మన్మథ సినిమా చూసినా ఒక అయితే హ్యాపీగా ఉంది. కానీ అన్న సినిమా రావట్లేదే ఇంకా ఏంటి అనుకున్నా కానీ యంగ్ లైఫ్ అనే మూవీ వస్తుంది భయ్యా. ఆ సినిమా కోసం నేను వెయిట్. నిజంగా ఇలాంటి మంచి హీరో, మంచి కంటెంట్ చేసే హీరో అయితే ఇంతవరకు నేను చూడలేదు. ఈజ్ ఏ బెస్ట్ హీరో నాకు లైఫ్లో. నాకు చాలా ఇష్టమైన హీరో అనమాట శంభు గారు. సూపర్ అమేజింగ్. అంటే ఇంకోటి చెప్పాలి బ్రదర్, తను ఏ లుక్లో ఉన్నా కూడా తను ఏ క్యారెక్టర్ అయినా ఒదిగిపోతాడు. ఇప్పటికి కూడా నిజంగా అమ్మాయిలకైతే ఒక మంచి మెసేజ్ చెప్తున్నా, సీరియస్గా సిన్సియర్గా ప్రేమించండి, లేదంటే వదిలిపెట్టేసేయండి. కానీ వాడుకొని వదిలిపెడదామన్న ఒక కాన్సెప్ట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ప్లీజ్ దయచేసి మీ వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయనే కాన్సెప్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక క్లియర్ కట్గా ఉంది. ప్లీజ్ ఎవరైనా దయచేసి చెప్తున్నా, అబ్బాయిలు కూడా ఉన్నారు భయ్యా. ఇప్పుడు అబ్బాయిలకు కూడా చెప్తున్నా కదా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా 10 మందిని వాడుకుందాం, 10 మందిని మోసం చేయాలన్న ఉద్దేశం అయితే పెట్టుకోకండి. అలాంటి పెట్టుకుంటే మీరే నాశనం అయిపోతారు. ప్లీజ్ సిన్సియర్ లవ్, ఫ్రెష్ లవ్ కోసం మీరు ఎవరైతే వెయిట్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసమే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెయిట్ చేయండి. అలాంటి లవ్ మీకు దొరుకుతుంది. మీ లైఫ్లో కూడా మంచి రోజులు ఉంటాయి. దయచేసి ఈ మోసాలు, ఫ్యామిలీని మోసం చేస్తుడు, లవ్ పేరు మీతో ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు ఇట్లా నాశనం అయిపోతారు. ప్లీజ్ దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జై శంభో భయ్యా. మన్మథ సినిమాలందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ మన్మథ సినిమా సూపర్ హిట్ రా మామ అని చెప్పొచ్చన్నా. నిజంగా 20 సంవత్సరాలు అయిందన్న సినిమా వచ్చి. ఇంకా పబ్లిక్ ఏందన్నా, ఈ క్రౌడ్ ఏందన్నా, ఈ విజిల్స్ ఏందన్నా, ఆ పేపర్ చింపడం ఏందన్నా. నిజంగా కూతారాంపడ సింబు అన్న వాట పర్ఫార్మెన్స్ అన్న. నిజంగా గుండె పిండేస్ అన్న. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతుంది మీ కర్మ. నిజంగా క్వశ్చన్ చెప్తానా, చింతపండు రసం బ్యారమీస్ రసం అని చెప్పొచ్చానా. సిట్టింగ్ లో వేస్తాం థమ్స్ అప్. డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. చికెన్ ముక్క మటన్ ముక్క సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. అక్కడ రిలీజ్ సినిమా నాది, జస్ట్ రీల్ సినిమా కాదు, రీల్ సినిమా. ఈ పబ్లిక్ ఏంది, క్రౌడ్ ఏంది. నిజంగా నిజంగా ఒక్క చెప్తానా, ఒక అమ్మాయి అన్న నిజం చెప్తానా, ఒక అమ్మాయి ప్రేమిస్తాయి నిజంగా ఈ రోజుల్లో. ఈరోజు ఒక అబ్బాయి అమ్మ కోసం చనిపోవట్లేదు, కొడుకు కోసం చనిపోవట్లేదు, తండ్రి కోసం చనిపోవట్లేదు, కేవలం ఒక అమ్మాయి మోసం చనిపోతారన్న. నిజంగా అమ్మాయికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి అమ్మాయిలు మీకు నచ్చుదని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ దయచేసి నటించకండి. మీరు నటించడం వల్ల ఎంతో మంది అబ్బాయి ప్రాణాలు కోల్పోతారు, ఎంతో మంది అబ్బాయి సూసైడ్ చేసుకుంటారు. దయచేసి అమ్మాయి దండం పెడుతున్నా ప్లీజ్. ఈ మన్మథ సినిమా చూసాను సరే, ఇక్కడ మారానమ్మా ప్లీజ్, మీకు దండం పెడతా. మాయ అంటే యువకులు ఎంతో మంది సూసైడ్ చేసుకుని నచ్చిపోతారు అన్న. నిజంగా వాట్ ఏ మూవీ. నిజంగా నా రిక్వెస్ట్ ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది. ఈ సినిమా మళ్ళీ ఇంకా పార్ట్ 2 రావాలి. మేము జ్యోతికి మ్యామ్ పర్ఫార్మెన్స్ కానీ, మన సింధు పర్ఫార్మెన్స్ కానీ, సింధు అన్న పర్ఫార్మెన్స్ అన్న చెప్పాలన్నా. సో తగ్ లైఫ్ అనే సినిమా వస్తుంది. ఏముందన్న, కమల్ హాసన్కే అమ్మ మూడా కనిపించాలన్న. సో నిజంగా మన ఇష్టం ఉన్నా అన్న. ఓకే డన్ డన్. నువ్వు కట్ చేసుకోదాన్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తావు, ఆ ఫ్లో మిస్ అవుతుంది. అన్న సినిమా పర్ఫార్మెన్స్ మీ ఒక సినిమా వస్తుంది ఫ్యూచర్లో, తగ్ లైఫ్ అని. వాడే పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. మన కమల్ హాసన్తో నటించడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా తన పర్ఫార్మెన్స్ కానీ నిజంగా ఒక పీక్స్ లెవెల్లో పోతుందన్న. ఇంకోటి అన్న, మనం ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చినప్పుడు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ డొనేషన్ అన్న. నిజంగా ఆ టైం అనిపిస్తుంది, అరే మనోడు కాదు మన పక్కోడు అయినప్పుడు కూడా మన కోసం ఇంత ఆలోచిస్తానంటే అంత గొప్పోడని ఆలోచించవచ్చు. నిజంగా వేరే ఏమని చెప్పొచ్చు అన్న. నాకు నిజంగా బాగా నచ్చింది. ప్యాకెట్ పెట్టుకున్న పర్సన్ సినిమా అయితే ఆదుర్స్ అని చెప్పొచ్చు అన్న. నాకు చాలా 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 బాగా నచ్చింది.
చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. దయచేసి మనం ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఇంకా అమ్మాయిలు మారండి ప్లీజ్, దండం పెట్టారు మారని కోరుకుంటున్నాను. భయ్యా శంభు ఎస్టీఆర్ తమిళనాడులో మంచి ఫేమస్ యాక్టర్ భయ్యా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మొన్న రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన సహాయం చేశారు. చాలా మంచి వ్యక్తి. అంటే మాకు తెలుగులోనే అభిమానులతో పాటు ఇక్కడ తమిళ్తోనే పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు చాలామంది. అండ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కానీ మేము శంభుకి సపోర్ట్ చేస్తాం అండ్ ఎస్టీఆర్కి సపోర్ట్ చేస్తాం. ఈ సినిమా వచ్చేసి మనకు ఆల్రెడీ మన్మథ, ఇది ఇంతకు మేము ఆల్రెడీ చూసాం. అప్పట్లోనే బ్లాక్ బాస్టర్ హిట్. సో ఇది మళ్ళీ రిలీజ్ అయింది. సో ఇంకా సూపర్ హిట్, ఆల్రెడీ బంపర్ హిట్ చేసాం. ఇంకా ప్రేక్షకులు వస్తున్నారు చాలామంది. చాలా అంటే ఎస్టీఆర్ చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తుంది తంగ్ లైఫ్ అని, దానికోసం వెయిటింగ్. అది శంభు 2. సో అది బ్రో ఇప్పుడే సినిమా చూసాం మన్మథ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇది ఈ టైంలో రిలీజ్ అయింది, రిలీజ్. ఇది ఇప్పుడు సినిమా భయ్య, ఇప్పుడు కానీ సినిమా రిలీజ్ మామూలు కానీ ఒరిజినల్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఆస్కార్కి వెళ్తుంది. ఎందుకంటే అందులోన సింబు గారు అప్పుడులో టాప్ సినిమాలు తీస్తారు, అప్పుడులోనే టాప్. ఇప్పుడు ఇలాంటి సినిమా మాత్రం ఆస్కార్ చూస్తే కన్ఫామ్గా అవార్డు ఇచ్చేస్తారు, అంత బాగుంది సినిమా. ప్రతి ఈ జనరేషన్కి మాత్రం యాప్ట్ అయిన సినిమా, ప్రతి అమ్మాయి అబ్బాయి చూడాల్సిన సినిమా. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మాత్రం ఒక వేరే లెవెల్గా ఉంటుంది. ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ జీవించారు భయ్య. ఇంకా సింబు గారి గురించి చెప్పవసరం లేదు. ఆస్కార్ పెర్ఫార్మెన్స్ మనకు ఏపీలో ప్లస్ వచ్చినప్పుడు ఫస్ట్ తమిళ హీరో ఎవరెవరు ఉన్నారంటే సింబు గారే. ఆయన చేసిన హెల్ప్ చూసి అందరు చేశారు. అంత మంచి వ్యక్తి. ఆయనకి ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు అయినా మాత్రం చాలా బాగా చేస్తారు. సినిమా బాగుంది, అందరు ఖచ్చితంగా చూడాలి. సింబు గారి కోసమే మెయిన్ చూడాలి. ఆయన పెర్ఫార్మెన్స్ మన అందరికి తెలియాలి. ఆయన ఒక గ్రేట్ పెర్ఫార్మర్, ఆస్కార్కి వెళ్ళాలి. ఆయన అవార్డు కట్టాను నేను. సూపర్ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. సో మన్మథ ఆల్రెడీ చాలా మంది చూసేశారు. రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో దాంట్లో లవ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. అమ్మాయిలు ఎలా మోసం చేస్తారనే కాన్సెప్ట్తో వచ్చింది. సో ఎక్కడ అమ్మాయి ఆడవాళ్ళని తక్కువ చేయకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే శిక్ష చేయడం అనేది స్టోరీ చాలా బాగుంది. సో సాంగ్స్ దాంట్లో బాగుంటాయి. అండ్ అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఆ ఫీల్ మళ్ళీ చూడని వాళ్ళు ఉంటే థియేటర్కి వచ్చి చూడండి. ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాం మూవీని అయితే. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, అన్న యాక్టింగ్ మాత్రం వేరే లేదు. నేను పోతాననే ఎవరైతే అమ్మాయిలు మోసం చేస్తారో వాళ్ళని మాత్రం ఇప్పుడైతే పోగొట్టేస్తాడు. పార్ట్ 2 తీయాలని నేను అనుకుంటున్నా. చాలా బాగా ఫీల్ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి, మంచి ఫీల్ అవుతారు. చాలా గుడ్ మూవీ. మన్మథ 19 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, దీంట్లో ట్విస్ట్ ఏంటంటే హీరోతో పాటు రైటింగ్ డైలాగ్ కూడా శంభు గారే దీన్ని హ్యాండిల్ చేశారు. మృగన్ గారి డైరెక్షన్లో మన యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ చాలా ఆసమ్, అప్పుడే చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 4K రిలీజ్ ట్రెండ్ మన్మథ సినిమాకు యూత్ అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో, ఆ ఏజ్లో ఉన్న 19 years బ్యాక్తో పాటు ఇంకొక 25 years బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మైనస్సే లేడీస్, బట్ ఆ లేడీస్ ట్రెండ్ అనేది అప్పుడు చూపించిన విధానం ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. దాని ప్రకారం ఈ 4K రిలీజ్ అప్పుడు చూస్తుంటే ఆ జోష్ అనేది చాలా బాగుంది. వాచబుల్ మూవీ, యూత్కి బాగా కనెక్టెడ్ ఫుల్ మూవీ. ఎంజాయ్ ద మన్మథ ఫ్యాన్స్ అండ్ శంభు ఫ్యాన్స్. మన్మథ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, నేను ఇప్పటికీ 100 సార్లు 1000 సార్లు ఎన్నోసార్లు చూశాను. అంటే నాకు అంతగా నచ్చిందన్న నిజంగా. అంటే రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూడలేదని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. అలాంటి రిలీజ్ రోజు మళ్ళీ థియేటర్లోకి వచ్చి నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే పీక్స్ అన్న. నిజంగా అసలు మామూలుగా అనిపించలేదు నాకు. చాలా అంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయి అన్న. లవ్ నిజంగా అంటే అమ్మాయిలు అంటే 20 years బ్యాక్ అమ్మాయిలు ఎలా ఉంటారు, ఫ్యూచర్లో ఎలా ఉంటారు అని చెప్పి ప్రెడిక్ట్ చేసి తీయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. సింబు సార్ యాక్టింగ్ అయితే అసలు నిజంగా న్యాచురల్ యాక్టింగ్ అనమాట, ట్రూ యాక్టింగ్. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్స్ ఉంటాయి చూడండి, అమ్మ మామూలు సాంగ్స్ కాదన్న, వేరే లోకానికి వెళ్ళిపోతాం అనమాట. అలా సాంగ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు నిజంగా ఆ ఎమోషన్స్కి మనకి హీరోయిన్ మీద కోపం కూడా వస్తుంది అనమాట. ఆ కోపం నిజంగా అసలు బ్రేకప్ అయిన వాళ్ళు అయితే పక్కా చూడండి. నిజంగా నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని మళ్ళీ థియేటర్లోనే చూడండి, ఫోన్లో కాదు. ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు
మీరు లవర్గా కానీ ఎలా అయినా రండి, వచ్చి థియేటర్లో సినిమా చూడండి, మీకు లవ్ అంటే ఏందో మీకే తెలుస్తుంది. మన్మథ సినిమా చూడడం జరిగింది భయ్య. రిలీజ్ October 5th అనమాట. ఇది యాక్చువల్లీ ఇప్పుడు పడాల్సిన సినిమా, ప్రతి ఒక్క లవర్స్ చూడొచ్చు, అంటే ఈ పేరెంట్స్ ఓరియంటెడ్ కూడా సినిమా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లు ఎలా ఉన్నారు అమ్మాయిలు అంటే అనేది మొత్తం చాలా క్లారిటీగా చూపించారనమాట. యా ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సింబు గారు యాక్టింగ్ కానీ, తర్వాత జ్యోతి గారి పర్ఫార్మెన్స్ కానీ మొత్తం చాలా బాగుంది భయ్య. అండ్ మన డైరెక్టర్ ఏజే మురుగన్ గారు చాలా బాగా మంచిగా తీశారనమాట. పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూసాం భయ్యా, కానీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది మన్మథ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి భయ్యా. ఇప్పుడే చూసాను భయ్యా, సూపర్ ఉంది భయ్యా. లవ్ స్టోరీ, ఒరిజినల్ లవ్ స్టోరీ అంటే మామూలు లేదు. శంభు గారి యాక్టింగ్ అంటే మా సూపర్. సాంగ్స్ ఉన్నాయి, అబ్బా అబ్బా అబ్బా. ఇంటర్వెల్ నుంచి ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎంతు, ఇంటర్వెల్ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక ఎంతు, అబ్బా అబ్బా అబ్బా. ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పుడో సంక్రాంతికి శివరాత్రికి వస్తాయి భయ్యా, కానీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా మన్మథ శంభు గారి యాక్టింగ్ అబ్బా 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 సించేసాడు భయ్యా. అయ్యా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే థియేటర్లో మన్మథ. ఫోన్లో చూడకండి, ఫోన్లో చూడొద్దు, అసలు థియేటర్లో చూస్తేనే ప్రతి మనిషికి కనెక్ట్ అవుతుంది సినిమా. జై మన్మథ. ఇప్పుడు చూశాను మన్మథ సినిమా. ఇది రిలీజ్ కాదు, ఈ రోజు రిలీజ్ అయినట్టే ఉందన్నమాట. అంత క్రౌడ్ వచ్చారు, అసలు థియేటర్లో ప్రతి సీన్ని రీక్రియేట్ చేస్తున్నారు అనమాట. అది అమ్మాయిలా అబ్బాయిలా అని కాదు, చాలా అంటే చాలా బాగుంది. 20 years బ్యాక్ ఇలాంటి స్టోరీని, ఇది సమాజానికి ఉపయోగపడే స్టోరీ అని డైరెక్టర్ గారు తీసుకొని దాన్ని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసి అప్పట్లోనే బ్లాక్ బస్టర్, ఇప్పుడైతే మళ్ళీ సూపర్ బ్లాక్ బస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. విజిల్స్ కానీ, ఆ పేపర్స్ ఎగరేయటం కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సింబు గారి క్యారెక్టర్ అప్పుడు స్టోరీ ఎంచుకునే విధానమే చాలా చాలా మంచిదన్నమాట. అసలు డ్యూయల్ రోల్ చేసి కనెక్ట్ అయ్యి, అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ని తీసుకొని అమ్మాయిలు మోసం చేస్తున్నారా లేకపోతే అబ్బాయిలు మోసం చేస్తున్నారా అని పక్కన పెడితే ఒక మంచి కంటెంట్ అంటే ఈ స్టోరీ ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనెక్ట్ అయ్యిద్ది. ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక ఏజ్ స్టేజ్లో ఇలాంటి మోసానికైతే గురవుతారు. అలాంటి కంటెంట్తో వచ్చి చాలా చాలా బాగా తీశారు. అన్ని సాంగ్స్ హిట్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్, బ్లడ్ వచ్చే సీన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. జ్యోతిక గారు అప్పట్లోనే చించిపడేశారు, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంటర్వెల్ సీన్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ ఆ సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వేరే అన్న. నిజంగా అసలు ఆ గెటప్ కానీ, ఆ డైలాగ్స్ కానీ మొరటగా చేసి చాలా అంటే చాలా బాగా చేశాడు సింబు గారు. సో ఇప్పుడు 20 years తర్వాత కూడా అలాగే ఉన్నారు ఆయన, ఒక మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్. రిలీజ్ కాదు, ఇది రిలీజే, మళ్ళీ బ్లాక్ బాస్టర్ అనమాట. థియేటర్ అంతా ఫుల్, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. అన్న తగ్ లైఫ్ అన్న వస్తుందన్న. అన్న ఫస్ట్ మనకి ఆంధ్రాలో రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయన్న, దాంట్లో ఫస్ట్ డొనేషన్ ఇచ్చింది మన తమిళ హీరోస్ నుంచి సింబానా. అలాంటి యాక్టర్కి మనం సపోర్ట్ చేయాలి కదన్న. అందుకే చెప్తున్నా అన్న, మన్మధుడు మూవీ రచ్చ ఉందన్న. ఆ రచ్చ మూవీ తర్వాత ఇప్పుడు తగ్ లైఫ్ వస్తుంది, ఆ తగ్ లైఫ్ మూవీ కూడా సపోర్ట్ చేయాలి అన్న. ట్రీజర్లు మాత్రం లేసిపోయినాయి అంటున్నా కదా. సో సింబు గారికి సపోర్ట్ చేద్దాం, డైరెక్టర్ కూడా సేమ్. సో సూపర్ ఉండబోతుంది అన్న మూవీ అయితే. నెక్స్ట్ మన్మధుడు వస్తుంది, దాని తర్వాత మన్మధుడు 2 కూడా వస్తుంది. ఫస్ట్ తగ్ లైఫ్ చూద్దాం, తగ్ లైఫ్ని రచ్చ లేపు పాడేద్దాం. బీజిఎం, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రతిదీ ఒక్క థింగ్ వాళ్ళు కష్టపడి తీసినారు. అది క్లారిటీగా కనిపిస్తుంది. మనం చూద్దాం, సపోర్ట్ చేద్దాం, తగ్ లైఫ్ మాత్రం చూద్దాం అన్న. ఇప్పుడే చూసిన రిలీజ్ మన్మథ సినిమా 4K వెర్షన్లో ఇప్పుడే చూసిన అన్న. సినిమా చూసిన తర్వాత నాకైతే బాధ అనిపించింది అన్న. ఎందుకంటే ప్రతి ప్రేమికుని కదిలించే సినిమా అన్న ఇది. 19 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ ట్రెండ్, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అనేది చాలా అంటే చాలా గుండెని తదైపోతుంది అన్న. నిజంగా ఇంత సినిమా, ఇలాంటి సినిమాని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను అన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. 19 సంవత్సరాల తర్వాత చూసినా కూడా అదే ఎమోషన్, అదే టచింగ్, అదే హార్ట్ టచింగ్, ప్రతి ఒక్కటి అన్న. కోమా అనిపించింది అన్న. ఎందుకంటే ఇంత బాధ ఒక ప్రేమికుడికి తెలుస్తుంది అన్న. ఒక అమ్మాయి మోసం చేసిపోతే ఎట్లుంటుంది అనేది ఈ సినిమాలో ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ వేరే విధంగా ఉంటుంది. 19 సంవత్సరాల తర్వాత కూడా రిలీజ్ అయినా కూడా అది ట్రెండ్ ఉందన్న. నిజంగా శంభు గారి సినిమా చూసినందుకు చాలా అంటే చాలా సంతోషిస్తానన్న. మన్మథ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. ఆయన ఇప్పుడే మన్మధుడు సినిమా చూసాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. అప్పట్లోనే బ్లాక్ బస్టర్, మళ్ళీ బ్లాక్ బస్టర్ అయింది, రిలీజ్ అయింది, కలెక్షన్స్ అయితే కుమ్మేసిందని చెప్తున్నా. అయితే అసలు ఆ సినిమా చూసిన చెప్పన్న కళ్ళల్లో ఎమోషన్ చెప్తున్నా. అయితే లాస్ట్ ట్విస్ట్లు అయింది, అదేంది అసలు సింబు గారు అయితే ఇంకా వేరే లెవెల్ యాక్టింగ్ అంటే. అప్పట్లో చూడలేదు సినిమా, ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు చూస్తుంటే ఇంకా గూస్ బంప్స్ అని చెప్తా. లాస్ట్లో ఉంటుంది అన్న, అవునన్నా కాదే, అవునన్నా ప్రేమే, లేదన్నా ప్రేమ. సినిమా చాలా బాగుందన్న. నేను పోతాను, డైలాగ్స్ చాలా బాగా ఉంటుంది.
సినిమా అయితే ఎవరో చాలా అంటే చాలా బాగుందన్న. అప్పట్లో చూడలే కానీ ఇప్పుడు చూసినందుకు చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అని చెప్తే నేను మళ్ళీ రిలీజ్ అవుతుంది. నాకు పక్కా మనోజు కావాలనిపిస్తుంది అన్న. సింబు గారు మనోజు తీయాలని కోరుకుంటున్నా. మనోజు వస్తే నేను పక్కా సంతోషిస్తానన్న. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడకూడదు. భయ్యా మన్మథ మూవీ భయ్యా, అరే యాక్టింగ్ భయ్యా అది నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. పార్ట్ 2 కావాలన్న. ఫస్ట్ అయితే పార్ట్ 2 కోరుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మూవీ అన్న నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అన్న. అసలు ఉంటారన్న అమ్మాయిలు అందరు చెడ్డోళ్ళు ఉండరు, కొందరు ఉంటారు లంజలు. వాళ్ళ కోసం ఈ మూవీ చూసి కొంచెం చక్కగా అవ్వండి. లేదా మేమే మన్మథన్ అవుతాం ఈసారి. మన్మథన్ అనే మూవీ అన్న సూపర్ ఉంటుందన్న. యాక్టింగ్ అయినా ఏదైనా నెక్స్ట్ లెవెల్. కుర్రోళ్ళ కోసం కొంచెం హాట్ ఫిగర్లు కూడా ఉన్నాయి మూవీలో. చాలా కిర్రాక్ మూవీ అన్న. అసలు అన్న ఎక్స్పెక్ట్ చేయం అట్లాంటి ట్విస్ట్లు ఉన్నాయి. లాస్ట్లో అయితే డబుల్ రోల్ అనుకుంటాం, కానీ మళ్ళీ ట్విస్ట్ వస్తుంది. ఆ చిన్న చిన్న ట్విస్ట్లతో మూవీ బాబా కిర్రాక్ ఉందన్న. చూడండి అన్న ప్రతి ఒక్కరి. అన్న మన్మథ సినిమా చాలా 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 రీమేక్ సినిమాలు అయితే అవుతుంది, రిలీజ్ అయితే అవుతాయి. కానీ దాన్ని అమ్మ ఏడిపిస్తారు, నవ్విస్తారు. అన్న నేను పోతాను ఇక్కడికి వెళ్ళి ఆ ఒక్క డైలాగ్ చాలన్న. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పిచ్చి దొప్పింది నిజంగా. సినిమా వచ్చేటప్పుడు మేము ఇంకా పుట్టుంటాం, కానీ నాకైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వస్తేనే ఏ సినిమా పనిచేది దీని ముందు అయితే అట్లున్నది. ఇందులో ఉన్న లవ్ స్టోరీ అయితే సాంగ్ ఒక్కొక్క సాంగ్ ఆడపిల్లలు కూడా సీట్లో నుంచి లేచిపోయి ఎగురుతున్నారన్న. సినిమా అయితే పిచ్చి దొప్పింది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నేనైతే హీరో అన్న నువ్వు ఇప్పుడు మళ్ళీ అటువంటి లవ్ స్టోరీలు తీయి, నీకు మామూలుగా ఉండదు, అద్దరిపోద్ది. సినిమా అంత బాగుంది. ఇంకా చూసుకోండి మాత్రం హీరోయిన్స్ కానీ ఆ స్టోరీ కానీ ఆ సాంగ్స్ కానీ. అన్న నేను పోతాను ఒకటే మాట, సినిమా అయితే సూపర్. నేనైతే పోతా, మీరు కూడా థియేటర్కి అయితే వచ్చేయండి. అంటే థియేటర్లో ఫస్ట్ చూశాను, అది రిలీజ్ సెకండ్ టైం చూస్తున్నాను అనమాట. సో ఎక్సైటింగ్. మా మెమరీస్ గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో మేము ఎంజాయ్ చేసిన టైమ్స్ని. ఎంతమంది కావాలి? చాలా మందే ఉన్నారు. బట్ ఇలాంటివి కావాలి, జనాలకు తెలియాలి, ముందు అవేర్నెస్ అనేది రావాలి. సినిమా అయితే భయ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మైండ్ పోతుంది. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా ఎమోషనల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత బాగుందో సెకండ్ హాఫ్ కూడా అంతే బాగుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఆ సీన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మామూలు భయ థియేటర్ అంతా అరుపులే, మామూలు భయ ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి గురించి చెప్పారు, అమ్మాయిని అమ్మతో పోల్చారు. సో ప్రతి ఒక్కరు చూడాలి. చాలా బాగుంది. 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ ఎంత బాగుందంటే ఇప్పుడే ఇట్లుందంటే అప్పుడు ఆ కాలంలో ఇంకా ఊపింటుంది. ఆ మూవీ అప్పుడు రావడం కన్నా ఇప్పుడు వచ్చింటేనే చాలా బాగుండు. చాలా అంటే చాలా బాగుంది. అందరికి ఏడిపించేశారు. మన వయసు ఉన్నోళ్ళు పోతే చాలా మంది ఏడ్స్ వస్తాడు. అప్పుడు ఎంతమంది ఏడ్చాడు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా మంది ఏడ్స్ వస్తారు. చాలా అంటే చాలా బాగా అసలు ఏడుపు వస్తుంది. బ్రదర్ ఉన్నాం కాబట్టి అంటే చాలా అంటే ఎలా అంటే ఇంకా చెప్పలేము మన మాటల్లో. ఇప్పటికైనా కానీ ఒక రేంజ్లో ఉంది అది. అంటే ఎలా అంటే మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి మెసేజ్ సినిమా మీడియా మిత్రులు అడ్వర్టైజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిజిటల్ మీడియా కానీ కెమెరాస్ కానీ ఈ సొసైటీలో ఏదైనా తప్పు జరుగుతుందంటే ముందు మీరు ఇచ్చేసేది ఏంటంటే పబ్లిక్ వాళ్ళకు ఎవరు తప్పు చేస్తున్నారు సొసైటీలో. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తిని ఒక నమ్మకంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమకు ఆమెతో కలవకున్నా ప్రేమకు నిజాయితీ ఉంటుంది. కాబట్టి ఆ నిజాయితీని చంపేయకూడదు. ఎందుకు తెలుసా? ఒక మగాడు అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ములి ఫ్యామిలీ మొత్తం వదిలేసి లవ్లో పడితే లవర్ తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి మధ్యలో దిగి మోసం చేసే వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటి మరణాలు జరుగుతాయి. అందుకోసము అమ్మాయిలు అబ్బాయిలు నిజాయితీగా ప్రేమించండి, లేకపోతే తప్పుకోండి, కానీ మోసం చేయకండి. ఎందుకు తెలుసా? మీరు మీ లవర్ని మోసం చేసినా కానీ మీ అమ్మని మీ అక్కని చెల్లిని అన్నయ్యని అందరినీ మోసం చేసినట్టే. మొత్తం ఫ్యామిలీలో సర్వస్వం అందరినీ మోసం చేసినట్టు, సొసైటీలో కూడా అందరినీ మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి మనము జన్మనిచ్చిన తండ్రితో సమానం. ఎందుకు? లవర్ అంటే మనం నమ్ముకొని వస్తున్నాడు మన కోసం. వాళ్ళ అమ్మని వదులుకొని ఆయన ఆస్తిని వదులుకొని మీకోసం వస్తున్నాడు. కాబట్టి మీరు ఎవరిని మోసం చేయకండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ప్రేమించమని చెప్పండి, ప్రేమించకపోతే ప్రేమించట్లని చెప్పండి. కానీ అతనితో బంగారము డబ్బులు ఇది అది కొనుక్కొని బట్టలు కొనుక్కొని బట్టలు చేపించుకొని మా అమ్మకి మంచిగా అది లేదు ఇది లేదని డబ్బులు వాడుకొని వదిలేస్తే వాడు శవంలాగా అయిపోతాడు, సచ్చిన శవంలాగా అయిపోతాడు, బ్రతికి ఉండనట్టు ఉంటాడు. అందుకోసము ఒక్కసారి మీరు ప్రేమిస్తానని చెప్పండి, ప్రేమించకపోతే ప్రేమించట్లేదని ఓపెన్ చెప్పేసండి. వాన్ సాగు వాడు వస్తాడు, ఓకేనా? కానీ మోసాలు చేయకండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఎందుకంటే లేదంటే మీ అమ్మ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోండి, కానీ ఎవరిని మోసం చేయకండి. మోసం చేస్తే పైన దేవుడు అంటూ ఉంటాడు, కంటికి కనబడు. ఈ కులము ఆ కులము ఆ దేవుడు ఈ దేవుడు సంబంధం లేదు, దేవుడు అంటోడు ఉంటాడు అంతే. కానీ మన బాడీలో కూడా ఆత్మ పరమాత్మని ఎలా ఉంటాయో దేవుడు కూడా కంటికి కనబడనట్టు ఉండి ఎవరైనా తప్పులు చేస్తే
యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకోటి అయ్యో అదయ్యో ఇదయ్యో ఇట్లా అవుతుంటుంది. కాబట్టి తప్పులు చేయకండి. సో అప్పుడు వచ్చిన సినిమా ఇప్పుడు కానీ వచ్చి ఉంటే చాలా సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యిండు. ఫేమ్ ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే హీరోకి. సూపర్. ఎలా ఉంది భయ్యా? నా సూపర్ అన్న. లవ్ అంటే హైలైట్ అన్న, ఇట్టే ఉండాలి. హైలైట్ ఉన్నా. అప్పుడు లవ్కి ఇప్పుడు లవ్కి చాలా తేడా ఉందన్న.